పనులు కరెక్ట్గా క్రమం తప్పకుండా చేసినాం. సో ఒకటి యూజ్ ద ప్రొడక్ట్స్ని మనం వాడుకోవాలి. రెండవది షేర్ ద ప్రొడక్ట్, ఇతరులకు చెప్పాలి. సో ఇక్కడ మీరు గమనించండి, ఒక సింపుల్ ఒక క్వశ్చన్ ఇస్తాను, మనకి బిజినెస్ అర్థమైందా లేదా అనడానికి. సో ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎంతమంది సంపాదించాలని ఒక్కసారి చేయరేపండి. సంపాదించాలని ఉందా? నిజంగా ఉందా? నిజంగా ఉంటే ఖచ్చితంగా తదాస్తు దేవతలు తదాస్తు అని చెప్తారు, మీ అకౌంట్లోకి వస్తుంది. కాకపోతే ఇప్పుడే రాదు, కొంత టైం పడుతుంది. నేను ఒకటి చెప్తాను. ఫలంగా నేను నెలకి 1,00,000 రూపాయలు ఇస్తాను. ఫస్ట్ వన్, ఆప్షన్ నెంబర్ 1 ఏంటంటే మీకు నెలకి 1,00,000 రూపాయలు ఇస్తా. కావాలని అంటున్నారు కదా, 1,00,000 రూపాయలు ఇస్తా. రెండవ ఆప్షన్ వచ్చేసి రోజుకి రూపాయి ఇస్తా. ఒక రోజుకి రూపాయి ఇస్తా. రెండవ రోజు దాన్ని డబల్ చేసి ఇస్తా. రెండవ రోజు దాన్ని డబల్ చేసి ఇస్తా. ఓకేనా, అర్థమవుతుందా? డైరెక్ట్గా 1,00,000 రూపాయలు ఇస్తా, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ రోజు రూపాయి ఇస్తా, రెండవ రోజు 2 రూపాయలు ఇస్తా, మూడవ రోజు 4 రూపాయలు ఇస్తా, నాలుగవ రోజు 8 రూపాయలు ఇస్తా. ఇట్లా డబల్ చేసుకుంటూ ఇస్తా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని అనుకోండి, ఏది సెలెక్ట్ చేసుకుంటారు? సెకండ్. ఒకసారి చెప్పండి, సెకండ్ చేసే వాళ్ళు ఒకసారి లేపటం చేతులు మీరందరూ. రెండవది నిజం కరెక్టేనా? ఆలోచన. నెల మాత్రమే ఇస్తా, ఓన్లీ ఇక్కడ నెలకి 1,00,000 రూపాయలు ఇస్తా. అక్కడ మాత్రం ఓన్లీ 30 రోజులే ఇస్తా, డబల్ చేస్తూ, అంతకంటే ఎక్కువ ఇయ్యాలి. సో ఒకసారి ఒకసారి ఆలోచన చేయండి, ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఇక్కడ 30 రోజుల ఇస్తా, ఇక్కడ 1,00,000 రూపాయలు గ్యారంటీకి ఇస్తా. ఇక్కడ ఎంత వస్తే అంతే ఇస్తా, డబల్ చేస్తూ ఇస్తా. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారా, సెకండ్ సెలెక్ట్ చేసుకుంటారా? ఫస్ట్. ఒకసారి లేబట్టండి, ఫస్ట్ మంచిగా లేబట్టండి, భయపడుతున్నారు. కరెక్ట్గా అనుకున్న వాళ్ళే లేబట్టండి, ఇంతేనా? ఫస్ట్ ఆప్షన్ ఓకే. సెకండ్ ఆప్షన్ అది మొత్తం సగం లేవాలే. ఫస్ట్ ఆప్షన్కి సగం లేవాలి, సెకండ్ ఆప్షన్కి సగం లేవాలి. ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్ రెండు కలిపి కొన్ని లేవలేవు చేతులు. ఎందుకు అర్థం కాలేదా? అర్థం అవ్వలేదా? మళ్ళీ చెప్పాలా? 1,00,000 రూపాయలు ఆన్ ది స్పాట్లో మీకు జనవరి 1 తారీఖు నాడు అకౌంట్లో వేసేస్తా, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే. లేదు నాకు సెకండ్ ఆప్షన్ కావాలంటే 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు నాడు రూపాయి ఇస్తా, జనవరి 2వ తారీఖు నాడు 2 రూపాయలు ఇస్తా, జనవరి 3వ తారీఖు నాడు 4 రూపాయలు ఇస్తా. అట్లా నెలలో ఆ నెల 30 తారీఖు లోపల ఎంత డబ్బులు అయితే అంతే ఇస్తా. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటారా, ఇది సెలెక్ట్ చేసుకుంటారా? ఫస్టేనా? వై? ఎందుకు? ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, 1,00,000 రూపాయలు అమౌంట్, అంతేనా? 1,00,000 రూపాయలు ఇది పెద్ద అమౌంట్. ఇది నెలంతా కష్టపడ్డా కూడా అంత అమౌంట్ రాదని 1,00,000 రూపాయలే పెద్ద అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ ఆర్ నో? అదేనా? ఎస్. ఇప్పుడు వెస్టేజ్ని మనం 2 రకాలుగా చూడవచ్చు, ఫస్ట్ వన్, సెకండ్ వన్. వెస్టేజ్ని మనం సక్సెస్ఫుల్గా అర్థం చేసుకోవాలంటే 2వ స్థానంలో పెట్టాలి, 2వ కోణంలో. సో మీరు గమనించండి, ఇది కరెక్టే క్యాలిక్యులేట్ చేస్తే 5వ రోజు 16 రూపాయలు, 6వ రోజు 32 రూపాయలు, 7వ రోజు 64 రూపాయలు, 8వ రోజు 128. ఇది కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 18వ రోజు ఎంత అయితే అంటే 1,00,000 రూపాయలు దాటిపోతుంది. 18వ రోజు కరెక్ట్గా 18వ రోజు ఇక్కడ 1,00,000 రూపాయలు దాటిపోతుంది. కరెక్ట్గా 30 రోజులు కంప్లీట్ అయిపోయేసరికి 53 CR అవుతుంది, 53 కోట్ల రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు ఇది 53 కోట్ల రూపాయలు. అర్థమవుతుందా? ఇప్పుడు వెస్టేజ్ని అర్థం చేసుకుంటే ఇలాంటి టైప్ ఉంటుంది. వెస్టేజ్ని అర్థం చేసుకుంటే సెకండ్ ఆప్షను. వెస్టేజ్ని అర్థం చేసుకోకపోతే ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? జాబ్లో ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుందా?
నేను ఇక్కడ ₹1,00,000 రాసిన, మన మోస్ట్లీ ఇన్కమ్ 30,000 రూపాయల వరకు మ్యాక్స్ ఇక్కడ సంపాదించే వాళ్ళు ఉంటారు. 30,000 అబ్బా ఇది వస్తే లైఫ్ కొద్దిగా బాగానే నడుస్తుంది. కానీ ₹1,00,000 అనేది కానీ వెస్ట్లో మన కెరియర్గా ప్లాన్ చేసుకుంటే 53 కోట్లు వస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఒకటో రోజు ₹1, రెండవ రోజు 2, మూడో రోజు ₹4 ఏదైతే వస్తుందో, సో మనము ₹1,00,000 ఇన్కమ్కి దాటాలంటే ఇవన్నిటిని దాటాలా లేదా? సో ఫస్ట్ మంత్ నా ఇన్కము ₹191. సో ₹191 అంటే ఈ స్థానంలో ఉన్నా, ఇక్కడ ₹1 రాసిన్నా, సో ఇక్కడ ₹191 ఇన్కమ్ వచ్చింది. సో కరెక్ట్గా ఒక సంవత్సరం పాటు పనిచేస్తే ఇక్కడ నా హైయెస్ట్ ₹30,000 ఇన్కమ్కి రీచ్ అయినా. ఇక్కడ 1 ఇయర్ పట్టింది. అర్థం చేసుకోండి, 1 ఇయర్లో నేను ₹30,000 ఇన్కమ్కి రీచ్ అయినా. ఇప్పుడు 2018 నుంచి ప్లాన్ చేస్తే ఇప్పుడు 2024 ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. 7వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి సంపాదించింది ఏంటంటే 10 lakhs పర్ మంత్ ఇన్కమ్ సంపాదిస్తున్నాం. 10 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. సో వెస్టేజ్ ఆపర్చునిటీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను సంపాదిస్తుంది మంచిగానే వస్తుంది డబ్బులు అని అనుకుంటే కనుక సో ఈ ఆపర్చునిటీ తీసుకోకపోతుంది. ఇక్కడ ఈ సమయం ఎవరైతే పెట్టగలుగుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. 18 రోజులకి ₹1,00,000 దాటుతుంది అని అంటే ఎంత? నెల 18 నెలలు వేసుకోండి. ఇక్కడ 18 రోజుల దగ్గర 18 నెలలు వేసుకోండి. అంటే సంవత్సరంన్నర. ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు వెస్టేజ్లో మనకి ఎన్ని అవమానాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది మనం నిరుత్సాహపరిచినా, సో మనం నమ్మిన కుందేలుకి 3 కాళ్ళు. అర్థమవుతుందా? మనం నమ్మిన కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా. అంటే ఎదుటి వ్యక్తి ఎన్నో రకాలుగా మనల్ని డైవర్ట్ చేస్తాడు, కానీ ఆయన దగ్గర అవకాశం లేదు. కానీ అవకాశం మనం తెలుసుకున్న దాన్ని వదిలిపెట్టకుండా మన యొక్క అప్లైన్ ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్ ఉన్నారో సో వాళ్ళని చేయబట్టుకొని వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చెప్తున్నారో దాని మీద మనం ఫాలో చేయగలిగితే ఖచ్చితంగా మన లైఫ్లో ₹1,00,000 ఇన్కమ్ అనేది కాదు 10 లక్షల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో జస్ట్ సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములాలో 2 పనులు, యూజ్ అండ్ షేర్. 2 పనులు. ప్రోడక్ట్స్ వాడుకోవాలి, ఇతరులకు చెప్పాలి. ఇతరులకు చెప్పాలంటే ఏం కావాలా? నాలెడ్జ్ అవసరం ఉందా లేదా? సో ఈ నాలెడ్జే మనకు విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పేసి సో ఆ సిస్టమేటిక్గా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో అందులో కోర్ ఉంది, గోగెటర్ ఉంది, 500 PV సర్కిల్ ఉంది. సో ఇవి స్టెప్ బై స్టెప్ మనం డిసిషన్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. సో మేము చేసిందల్లా ఇంతే. సో ఇలా చేస్తే ఈరోజు మా లైఫ్ మారింది. సో పెద్ద చదువుకోలేదు, ఈరోజు చదువుకున్న చాలా మంది ఉన్నారు, కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదేదో చెప్పిర్రు, ఏదేదో చేసిర్రు, సో అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమైతే కనుక వాళ్ళు కూడా లైఫ్లో ఏదైనా సరే సాధించగలుగుతారు. ఓకేనా? సో సింపుల్ డిసిషన్ అండి. ఈరోజు మీరు డిసిషన్ తీసుకోండి. ఇక్కడ ఎవ్రీ మంత్ మనకు సెషన్స్ అవుతున్నాయి, ఎవ్రీ వీక్ కూడా స్టోర్లలో సెషన్స్ అవుతుంది. సో అక్కడికి మీరు వెళ్ళండి. నాకు ప్లాన్ చెప్పడం రాదు, సో ఎట్లా నేను సక్సెస్ అవ్వాలి? మీరు స్టోర్ కాడికి వెళ్ళండి, అక్కడ విన్నింగ్ టీమ్ సెషన్ జరుగుతూ ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్పేది వినండి, నీట్గా ఒక బుక్ పెట్టుకోండి, నేర్చుకోండి. ప్లాన్ ఎట్లా చెప్తున్నారో నేర్చుకోండి. అక్కడ వచ్చిన సక్సెస్ఫుల్ పీపుల్స్ ఏం మాట్లాడిరో మీరు నోట్ చేసుకోండి. ఆ సక్సెస్ స్టోరీస్, ఈ ప్లాన్ 2 తీసుకెళ్ళి మీరు ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా చేస్తూ పోతే మనకు వచ్చేస్తుంది. తినగా వేము తీయగా ఉండు. సామెత విన్నారా? తినగా ఫస్ట్ టైం ఎట్లా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అదే మనం ప్రతిరోజు యూజ్ చేస్తూ ఉంటే అదే స్వీట్ అయిపోతుంది. ఇక్కడ కూడా నాకు ప్లాన్ చెప్పరాదు, నా అప్లైన్ వచ్చే ప్లాన్ చెప్పాలా? సో చాలామందికి ఉండేది. ఇప్పుడు ఇంతమంది స్టేజ్ మీద మాట్లాడుతారు కదా, మనం అట్లెట్లా మాట్లాడతాం, మాకు అంత మాట్లాడేది లేదు, మాకు అట్లా మాట్లాడడం రాదు, సో కాబట్టి నాకు సక్సెస్ రాదు. సో ఎవరు డిస్కరేజ్ చేస్తున్నారు? మిమ్మల్ని మీరే. ఇక్కడ మీ సక్సెస్కి ఆర్ ఫెయిల్యూర్కి ఎవరు మెయిన్ పర్సన్ అంటే మీకు మీరే. మీరు సక్సెస్ వైపు వెళ్ళాలనుకుంటే పని చేయాలి, ఫెయిల్యూర్ వైపు వెళ్ళాలనుకుంటే మీకు మీరు సమాధానం చెప్పుకోవాలి. అంటే ఇది నాతోని కాదు, ఇది వాళ్ళే చేయగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళందరూ ఏమన్నా పైనుంచి వచ్చారా? రాలేరు కదా. అందరికి అందరి లెక్కలనే కదా. సేమ్ ఇక్కడ కూడా మనం కూడా ఎవరికి ఎవరం పెద్దవాళ్ళు కాదు. ఎవరైనా సరే తలుసుకుంటే ఏదైనా అవుతుంది. ఇక్కడ అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఏదైనా రాకెట్ మనం తయారు చేయమని చెప్తున్నామా? చెప్పట్లేదు. రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ. జస్ట్ యూజ్ అండ్ షేర్. మీరు చేస్తున్న పని ఏదైతే వస్తున్న డబ్బులు ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుని వెస్టేజ్కి మార్చండి.
జస్ట్ ఖర్చుని వెస్టేజ్కి మార్చండి. మారిస్తే వెస్టేజ్ అవకాశం ఇస్తుంది. అవకాశాన్ని ప్లాన్ చేసుకోండి. ఈరోజు పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఉన్నాము, వాళ్ళ కెరియర్ బాగుండాలని. మనకు ఆలోచనలు ఉన్నాయి, కానీ దీని మీద ఆలోచన చేయలేదు. మన ఆలోచనలు పిల్లల్ని కెరియర్ పరంగా మంచి గ్రోత్కి తీసుకెళ్లాలని ఉంది. వాళ్ళ కోసం ఎంతో మనము ఆలోచన చేస్తాము, ఏ ఫీల్డ్లోకి తీసుకెళ్తే బాగుంటుంది అని. డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెడతాం, కానీ వాళ్ళ లైఫ్ను మనం డిసైడ్ చేస్తున్నాము, కానీ మన లైఫ్ను మనం డిసైడ్ చేసుకోవడానికి టైం ఇస్తలేము. జస్ట్ దీని మీద టైం పెట్టండి, ఆలోచించడానికి టైం పెట్టండి. ఆలోచనతోనే ఇక్కడ ఈ వెస్టేజ్ బిజినెస్లో సక్సెస్ వస్తుంది. సో ఒకరోజు ఆలోచన చేసినాము, డిసిషన్ తీసుకున్నాము, వదలలేదు. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా వదలలేదు. సో ఈరోజు సక్సెస్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మనకు తెలియదు, కానీ నన్ను నో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన టీమే. అర్థమవుతుందా? ఒకరోజు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. మిమ్మల్ని ఎంతమంది నో అన్నా మీకు తెలియని వాళ్ళు ఎక్కడో బిజినెస్ చేసి మీ టీంలోకి వచ్చేస్తారు. సో కాబట్టి వదిలితే వస్తారా, నిలబడితేనే వస్తారు కదా. సో 100% ఇక్కడ సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే జస్ట్ కోర్ అండ్ గో గెటర్. ఒక 6 పిల్లర్స్. ఒక బిల్డింగ్ నిలబడాలంటే పిల్లర్స్ కరెక్ట్గా ఉండాలా లేదా? ఒకటి మనం పిల్లర్ వేసుకుంటూ పోతే వస్తుందా? రాదు కదా. 6 పిల్లర్స్ అంటే ఇక్కడ క్రౌన్ డైరెక్టర్స్ కంపెనీలో 9 రకాల ఇన్కమ్స్లో 8 రకాల ఇన్కమ్స్ని మనము అచీవ్మెంట్ చేయొచ్చు. సో లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు, 10 లక్షల ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు, డియూసీడ్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఒక 6 మనకు దొరికే అవకాశం లేదా? ఉందా? 100% నమ్మకం ఉందా? నాకు 6 వస్తారు అని నమ్మకం ఉందా? నిజంగా చెప్పండి. ఎస్ 100% వెస్టేజ్ ఆపర్చునిటీ మీరు తీసుకున్నారంటే మీకు 6 ఎక్కడో చోటు ఉన్నారు. జస్ట్ ఇప్పుడు మీరు వెతుకుతున్నారు అంతే. ఒకరికి టెస్ట్ చేస్తున్నారు. పవర్ ఉందా లేదా? పవర్ ఉంటే బిజినెస్లో, పవర్ లేకపోతే పక్కకి. సింపుల్. ఇంట్లో కరెంట్ ఉందా లేదా టెస్ట్ చేస్తామా? కరెంట్ ఉంటే లేదు, టెస్ట్ అనే పెట్టి చేస్తాం కదా. ఇక్కడ కూడా అంతే అనమాట. ప్రతి ఒక్క వ్యక్తికి జడ్జి చేయొద్దు. జడ్జి చేసి ఇతని వేస్ట్ అతని వేస్ట్ అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి మీ ద్వారా అవకాశం వెళ్ళాలి, పని చెప్పాలి. ఎట్లా చేయాలనుకుంటే అతనితో మనం పని చేయించాలి. చేయాలన్న వ్యక్తికి మీరు కస్టమర్గా కావచ్చు, రేపు ఫ్యూచర్లో మీ సక్సెస్ వచ్చిన తర్వాత మీ యొక్క బిజినెస్లోకి మళ్ళీ రావచ్చు. కానీ నేను చెయ్యట్లేదు అని చెప్పేసి మనం బిజినెస్ ఆపోద్దు. ఇది ఒకటే సీక్రెట్. ఇక్కడ వదిలిపెట్టకపోవడమే సక్సెస్. వెస్టేజ్ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, నాకు సక్సెస్ రాలేదని. సక్సెస్ అనేది జర్నీ. ఆ జర్నీలో మనం ఉంటే సక్సెస్ వస్తుంది. సో నాకు సక్సెస్ రాలేదని చెప్పేసి పక్కన పెడితే అప్పటి వరకు చేసిన పని కూడా జీరో అయిపోతుంది. నలుగురిలో మనం నవ్వులపాలు అవుతాం. అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పినాం కదా, ఏది వచ్చిందని చెప్పేసి మనకే ఉల్టా క్వశ్చన్ ఇస్తారు, అది చెయ్యనోళ్ళే. అదే ఒకవేళ నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే నువ్వు వదిలిపెట్టకుండా ప్రయత్నించు. ఒకవేళ సక్సెస్ తీసుకో, వాళ్ళ ఇంటి ముంగర నువ్వు కార్ నిలబెట్టు, ₹1,00,000 ఇన్కమ్ తీసుకో, నువ్వు ఫ్లైట్లో తిరుగు, నువ్వు ఇల్లు కట్టుకో. వాళ్ళ ముంగట నువ్వు నీ సక్సెస్ని స్వీట్ మెమొరీగా నువ్వు చూపించాలి. అంతే తప్పిస్తే ఆయన చేయలే ఈయన చేయలే కాబట్టి నాతో అవుతలేదని అనకూడదు. సో ఇది నీ బిజినెస్. వెస్టేజ్ అనేది myvestige.com. ఇది నా బిజినెస్. ఎవరికి వాళ్ళది బిజినెస్. అప్లైన్ పైన నిందలేయడము, సో డౌన్లైన్ చేయట్లేదని వాళ్ళ మీద వేయడం కాదు. నేను ప్రయత్నిస్తే ఎందుకు సక్సెస్ రాదు? సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తా, రాలేదు అని సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తా. సో ఇదొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు పని మొదలు పెట్టండి. 100% మీకు సపోర్టెడ్గా విన్నింగ్ టీం ఉంది. ఇలాంటి సెషన్స్ ఎన్నో మీకు నేర్పిస్తూ ఉంటాయి. కంటిన్యూగా అటెండ్ అవ్వండి. ఇది మన యొక్క సెషన్. సో మీ అందరికీ ఓపికగా విన్నందుకు సో థ్యాంక్ యూ అండి. సో ఈ సెషన్ తర్వాత మనకు బిజినెస్ గురించి ఇంకొద్ది అంతా లీడర్స్తో మాట్లాడేది ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మిమ్మల్ని ఇక్కడికి ఎవరైతే పిలిచారో వాళ్ళతో మాట్లాడండి. జస్ట్ ఇంకొక 15-20 నిమిషాలలో మళ్ళీ మనం సెకండ్ సెషన్ స్టార్ట్ చేద్దాం.